నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కల్తీ మద్యం తయారీ, కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజల ఎదుట నగ్నంగా నిలబెట్టిన తాజా సంచలనం ఇది. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారు చేసేసి వివిధ బ్రాండ్ల ఖాళీ సీసాల్లో నింపేసి వాటిని తిరిగి మద్యం దుకాణాల ద్వారా విక్రయించేస్తున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వము యంత్రాంగము పనిచేస్తున్నట్టా లేనట్టా? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ దుకాణాలను తిరిగి ప్రైవేటు నిర్వహణకు అప్పగించడం అనేది ఆటోమేటిక్గా మారుమూల గ్రామాల్లో సైతం విచ్చలవిడిగా బెల్ట్ షాపుల సంస్కృతికి తిరిగి బీజం వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార వైభవం పతనం కావడానికి అప్పట్లో మద్యం పాలసీ కూడా ఒక కారణమైంది. ఇప్పుడు వెలుగు చూసిన తరహా అక్రమాలు అప్పట్లో లేవు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇప్పటి కల్తీ మద్యం దందాలు ఈ ప్రభుత్వానికి కూడా పతన కారణం కాగలవు. ఓటమి భయంతో కాదు, ప్రజల మీద ప్రేమతో కూటమి సర్కార్ తమ తీరు మార్చుకునే ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో కల్తీ మద్యం దందా పెచ్చరిల్లడానికి కారణాలను అన్వేషించడము, పర్యవసానాలను విశ్లేషించడమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. దందామే బహుత్ కాలా హై. సాధారణంగా దాల్మే కుచ్ కాలా హై అనే నానుడి వింటూ ఉంటాం, కానీ కుచ్ కాదు. ఏపీలో అధికార పార్టీ అండా దండా ఉన్నవారు చెలరేగిపోతూ కల్తీ మద్యం తామే తయారు చేసి ఖాళీ బాటలలో నింపి బ్రాండెడ్ లిక్కర్గా బెల్ట్ షాపుల ద్వారా విక్రయించే దందాలో బహుత్ దుర్మార్గం కనిపిస్తోంది. అందుకే ఈ వ్యవహారం గురించి తెలిసిన వాళ్లంతా దందామే బహుత్ కాలాహే అంటున్నారు. ఎవరైనా వ్యక్తులు అక్రమాలు చేసినప్పుడు, నేరాలకు పాల్పడినప్పుడు వారు పార్టీల అగ్రనాయకులతో గతంలో దిగిన ఫోటోలను ప్రచారంలోకి తెచ్చి ఆయా పార్టీలకు చెందిన వారు అని ప్రచారం చేస్తూ వారు వ్యక్తులుగా చేసిన నేరాలకు ఆ పార్టీలను టార్గెట్ చేయడం అనేది రాజకీయాల్లో చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. సదరు నేరగాళ్ల వెనక పార్టీ అండదండలు ఉండడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ అన్ని వేళలా నేరగాళ్లుగా తేలిన ప్రతి ఒక్కరూ నాయకులతో ఫోటోలు దిగి ఉంటే చాలు ఆ నాయకులను నిందించడం సబబు కాకపోవచ్చు. ఎందుకంటే పబ్లిక్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు అనేక మంది నాయకులతో కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు. తమతో ఫోటో దిగిన ప్రతి ఒక్కరి శీలానికి నాయకుణ్ణే పూచి వహించమని అంటే సాధ్యం కాదు. కానీ అలాంటి మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కల్తీ లిక్కర్ దందాలతో తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రభుత్వ ఖజానాను, ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న దుర్మార్గులు కేవలం కండువా కప్పుకొని పార్టీ నేతలతో ఫోటోలు దిగిన వారు మాత్రమే కాదు, ఏకంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి, అంటే ప్రజల కర్మ కాలి ఉంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా కాగల వ్యక్తి, ప్రధాన నిందితులే అంతటి కీలకమైన పదవుల్లో ఉన్నప్పుడు పార్టీ కేవలం సస్పెన్షన్ అనే మొక్కుబడి ప్రకటన ద్వారా తమను తాము పరిశుద్ధులుగా ప్రొజెక్ట్ చేసుకోవడం సాధ్యం కాదు. అసలే చిన్న పదవి ఇవ్వాలన్నా సరే నాయకులను శల్య పరీక్ష చేసి వారి పుట్టుమచ్చలతో సహా తూకం వేసి వారి మంచి చెడులను బేరీజు వేసి నెలల తరబడి పరిశీలించిన తర్వాత కానీ నిర్ణయం తీసుకునే అలవాటు లేని చంద్రబాబు నాయుడు అలాంటి రాజకీయ దురంధరుడు ఒక వ్యక్తికి ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత అప్పగించారంటే ఏదో యథాలాపంగా ఎన్నికల ముందు వచ్చి తమ పార్టీలో చేరితే పదవి ఇచ్చేసే వ్యవహారం కానే కాదు. అలాంటి బాధ్యత అప్పగించే ముందు సదరు నాయకుడి గురించి ఆయన అన్ని వివరాలు తెలుసుకునే ఉంటారు. సాధారణంగా ఈ రోజుల్లో ఒక నియోజకవర్గ బాధ్యత అప్పగించేటప్పుడు ముందు చూసే అర్హత, ఆర్థిక వనరులు. ఏ పార్టీకైనా అది అనివార్యమైపోయింది. ఆర్థికంగా కోట్లున్న వ్యక్తి అని తెలిస్తే పార్టీకి సరిపోతుందా? ఆ కోట్లు ఎలా సంపాదించాడో గమనించకుండానే పార్టీలు పదవులు కట్టబెట్టేస్తాయా అనేది ప్రశ్న. అంటే సదరు తంబాలపల్లి ఇన్ఛార్జి చేసే అక్రమ వ్యవహారాలు తెలియకుండానే, కల్తీ మద్యం తయారీ వంటి దుర్మార్గాల గురించి అవగాహన లేకుండానే చంద్రబాబు ఆయనకు అంతటి కీలక పదవి ఇచ్చి ఉంటారనుకోవడం భ్రమ. అలాంటి నేపథ్యంలో దందా బయటపడిన తర్వాత కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి అంతటితో మేం పరిశుద్ధులం అని చెప్పుకునే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని ప్రజలు గుర్తించాలి. ఈ కల్తీ మద్యం దందా గురించి చర్చించేటప్పుడు మరిన్ని అంశాలను కూడా పరిశీలించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత సరికొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. వ్యాపారుల సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహించే విధానానికి శ్రీకారం చుట్టారు. తద్వారా మద్యం వ్యాపారం ముసుగులో జరగగల అనేక అక్రమాలకు ఈ పాలసీ తెరదించేసింది. ప్రతి బాటిల్ మీద కూడా క్యూఆర్ కోడ్ సహా సరఫరా అవుతుండడంతో నకిలీ వంటి అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ పాలసీలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ బ్రాండ్ల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉండకుండా పోయింది. అప్పటి వరకు పాపులర్ కాని బ్రాండ్లు మాత్రమే దుకాణాల్లో దొరుకుతూ వచ్చాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం సహా అప్పటి ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి బాగా వాడుకున్నాయి.
జగన్ తన కమిషన్ల కోసమే ఇలా పాపులర్ బ్రాండ్లను రాష్ట్రంలో దొరకకుండా చేశారంటూ అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని ప్రభుత్వం గుర్తించింది. చివరకు 5 ఏళ్ల పాలన ముగిసేలోగా అన్ని బ్రాండ్లను రాష్ట్రంలో అందుబాటులో ఉంచాల్సొచ్చిన అగత్యం ప్రభుత్వానికి ఏర్పడింది. వారు ఆ లోపాల్ని దిద్దుకునే చర్యలు తీసుకునేలోగానే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు జగన్ మద్యం పాలసీ వలన తాగుబోతులైన పేదలకు చాలా అన్యాయం జరిగిపోతోందంటూ ముసలి కన్నీరు కార్చారు. పేదవాడు ఏదో రోజంతా కష్టపడి సాయంత్రానికి 2 పెగ్గులు తాగి పడుకోవాలని ఆశపడతాడని, అలాంటి వారికి అలవాటైన మద్యం దొరకకుండా ప్రభుత్వం ద్రోహం చేస్తోందని, నానా రకాల కపటమైన ప్రేమను, దుర్బుద్ధులతో కూడిన జాలిని అప్పటి ప్రతిపక్ష నాయకులు పేదలపై కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి దారితీసిన అనేక ఇతర కారణాలకు మద్యం విధానం కూడా ఒక కీలక అంశంగా తోడైంది. తెలుగుదేశం విపరీతంగా సాగించిన దుష్ప్రచారంతో లబ్ధి పొందింది. తాగుబోతుల కోసం, మద్యప్రియుల కోసం ప్రత్యేకించిన హామీలు ఎన్నికల ప్రచార సభల్లో ఇస్తూ ఒక పార్టీ అధికారంలోకి రావాలనుకోవడమే పరమ వెగటు పుట్టించే వ్యవహారం. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఈసారి అలాంటి పని చేయడం ద్వారా చాలా మెట్లు దిగజారారు. మద్యప్రియుల కోసం నాణ్యమైన మద్యం చౌకగా అందిస్తాను అనేది ఆయన ఒక ప్రధానమైన హామీగా ఎంచుకున్నారు. ఎన్నికలకు పూర్వం ఏ ప్రచార సభలో చూసినా, ఏ ఇంటర్వ్యూలో చూసినా చంద్రబాబు నాయుడు నోటమ్మట నాణ్యమైన మద్యం చవక ధర అనే మాటలు తప్పకుండా వినిపించాయి. ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం గాని, మైన్స్ లో గాని కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు. క్వార్టర్ బాటిల్ తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త. రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. అలా జగన్ పట్ల ఏర్పడిన అసంతృప్తిని ఎన్నికల్లో విజయానికి సోపానంగా వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు అనుచిత రీతిలో తాపత్రయపడ్డారు. ఎట్టకేలకు గెలుపు దక్కించుకున్నారు. కానీ అనేక హామీల విషయంలో ఆయన ప్రజలను వంచినట్లుగానే మద్యప్రియులను కూడా బురిడి కొట్టించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాలను ప్రైవేట్ అనధికార సిండికేట్ల పాలు చేశారు. తద్వారా సర్కారీ ఖజానాకు భారీగా గండి కొట్టిన చంద్రబాబు ప్రజలకు చేసిన మేలు కూడా లేదని గుర్తించాలి. మద్యం ధరలు అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఉచిత ఇసుక అంటూ సామాన్యులను బురిడీ కొట్టించిన చందంగానే మద్యం ధరలు తగ్గుదల కూడా ఒక మాయగా మిగిలిపోయింది. దాదాపు ప్రతి చోట మద్యం వ్యాపారుల నుంచి అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వాటాలు దండుకుంటున్నారు. దీంతో దుకాణాల యజమానులు అడ్డగోలుగా విక్రయాలు, విచ్చలవిడిగా దోపిడీ, దందాలు పరిపాటైపోయాయి. ఇన్ని రకాల దుర్మార్గాల మధ్య కల్తీ మద్యం అనేది మరో ఘోరమైన వ్యవహారం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ అనే మాట వినిపించేది లేదు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత జగన్ సర్కార్ నార్కోటిక్స్ ఇంకా అక్రమ మద్యం వ్యవహారాలపై పనిచేయడానికి ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను ఏర్పాటు చేసింది. అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలోకి రాకుండా చూడడం, డ్రగ్స్ను కట్టడి చేయడం, మద్యం అక్రమ తయారీ దందాలను మట్టుపెట్టడం ప్రధానంగా ఈ సెబ్ పనిచేసింది. జగన్ తీసుకొచ్చిన ప్రతి విధానాన్ని మార్చివేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు 2020లో జగన్ ఏర్పాటు చేసిన ఈ సెబ్ను 2024 సెప్టెంబర్లో తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చేశారు. ఇలాంటి కల్తీ మద్యం తయారీదారుల భరతం పట్టడానికి ఒక ప్రత్యేక విభాగం లేకపోవడం పర్యవసానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. ఇండస్ట్రియల్ స్పిరిట్ను పెద్ద ఎత్తున దారి మళ్లించి కల్తీ మద్యం తయారు చేస్తున్న దందాలు మొలకల చెరువులోనూ, ఇబ్రహీంపట్నంలోనూ వెలుగు చూశాయి. బెల్ట్ షాపుల ద్వారానే ఈ కల్తీ మద్యం అధికంగా విక్రయాలు జరిగినట్లుగా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అక్రమాలను కట్టడి చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగపు అచేతనత్వానికి ఇవి అద్దం పట్టాయి. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కల్తీ మద్యం దందాపై పెద్ద స్థాయిలోనే పోరాటం ప్రారంభించింది. రాష్ట్రం అంతా నిరసనలు నిర్వహించింది. కేంద్రం జోక్యం చేసుకుని నార్కోటిక్స్ విభాగంతో దర్యాప్తు చేయించాలని ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు. నిజానికి టెక్నాలజీ ఏఏ అంటూ మాయి మాటలు చెబుతూ ఉండే చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలాంటి అక్రమాలు, దందాలు వెలుగు చూడడం పట్ల ఆవేదన చెందాలి. కానీ ఆయన లోపాల్ని ఎత్తి చూపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద ఆగ్రహించారు. ప్రతి 4 సీసాల్లో ఒకటి కల్తీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలంటూ హోంకరించారు.
4 సీసాలు ఒకటి కల్తీ అనే మాట అతిశయమే కావచ్చు. అలాగని కల్తీ దందాలను ప్రభుత్వ పెద్దలు తోసిపుచ్చలేరు. ప్రజలకు తాము జవాబుదారీగా ఉండాలనే వాస్తవాన్ని విస్మరించలేరు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం కారణంగా బెల్ట్ షాపులు మచ్చుకైనా కనిపించలేదు. బెల్ట్ షాపులో మద్యం విక్రయాలు జరిగితే దానివలన నష్టం వాటిల్లేది ప్రభుత్వ దుకాణాలకే. కాబట్టి అధికారులు కూడా చాలా కట్టుదిట్టంగా వ్యవహరించారు. కానీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మారిన మద్యం పాలసీ కారణంగా రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు విస్తరించాయి. మద్యం దుకాణాలను పొందిన యజమానులే తమ పరిధిలో ఉండే పల్లెల్లో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ మద్యం వినియోగం పెరిగేలా వ్యాపార మెలకువలను అనుసరిస్తున్నారు. ప్రజల ధన, ఆరోగ్య, ప్రాణాలను కొల్లగొట్టడంలో ఈ బెల్ట్ షాపుల దందానే పెద్ద దుర్మార్గం. కల్తీ మద్యానికి కూడా ఇవే ఆదరువులుగా నిలవడం మరో ఘోరం. ఖాళీ అయిన సీసాలలో కల్తీ మద్యాన్ని నింపి తిరిగి బ్రాండెడ్ లిక్కర్గా విక్రయించే మోసాలు విచ్చలవిడిగా జరిగాయంటే అవి గరిష్టంగా బెల్ట్ షాపుల ద్వారా మాత్రమేనని గుర్తించాలి. లూజ్గా మద్యం విక్రయించే వెసులుబాటు ఉన్నంత వరకు కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడం జరగదు అని కూడా మనం తెలుసుకోవాలి. బెల్ట్ షాపులు ఇవాళ ఇంత విచ్చలవిడిగా తయారయ్యాయంటే ఆ ఘనత పూర్తిగా కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. మద్యం విక్రయాల ద్వారా లభించే సొత్తు దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు. అందుకే మద్యం నిషేధంలో ప్రభుత్వాలేవీ మొగ్గు చూపవు. ప్రజలు ఎలా చేస్తే మనకేంటి అనుకునే ధోరణితోనే వ్యవహరిస్తాయి. ప్రజలకు బిస్కెట్ పథకాలు ప్రకటించడం ద్వారా వారిని ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ వారి ఓట్లతో గద్దెనెక్కాలనుకుంటారే తప్ప వారి నిజమైన సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలు తక్కువ. అందుకే మద్య నిషేధం నామమాత్రంగా కూడా మనకు కనిపించదు. అయితే ప్రభుత్వానికి ఆదాయంగా ఉన్నది కదానని ప్రజలలో మద్యం ప్రియత్వాన్ని పెంచడానికి, వారిలో తాగుబోతు లక్షణాలను వర్ధిల్లజేయడానికి, మరింత పెద్ద తాగుబోతులుగా మార్చడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే చాలా కంపరంగా అనిపిస్తుంది. నాణ్యమైన మద్యం చవకగా ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఈ కోవకు చెందినవే. సర్కారు ఖజానా రాబడి కోసం ఈ దందానే దుర్మార్గం అనుకుంటుండగా కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలను హరించే తమ సొంత ఖజానాలను నింపుకోవాలనే దుర్మార్గాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు తెగబడడం గర్హనీయం. ఈ దుర్మార్గానికి అడ్డుకట్టపడాలి. తమ అనుకూల మీడియా సంస్థల్లో కల్తీ మద్యం వ్యవహారాల మీద తప్పుడు ప్రచారాలు చేయిస్తూ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా వారి కళ్లకు గంతలు కట్టేస్తామని ప్రభుత్వం అనుకుంటే అది సాధ్యం కాదు. మీడియాతో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవాలు ప్రజలకు బోధపడుతూనే ఉంటాయి. ఆ ఎరిక సర్కారుకు ఉండాలి. కల్తీ మద్యం దందాల ద్వారా ప్రజలను కొల్లగొట్టి తమ బొక్కసాలు నింపుకోవాలని ప్లాన్ చేస్తే వారికి గుణపాఠం తప్పదు. ప్రజలు నిశ్శబ్దంగా ఇలాంటి వంచనలను, ఘోరాలను భరిస్తూ ఉండవచ్చు. కానీ వారి చేతికి నిర్ణయాధికారం వచ్చిన క్షణంలో ఈ ప్రభుత్వాల పతనాన్ని శాసిస్తారు అనేది గత అనుభవాల నుంచి పాలకులు నేర్చుకోవాలి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.